ప్రజా సమస్యలపై రాజ్యసభలో గళమెత్తుతామని కొత్తగా ఎంపికైన రాజ్యసభ సభ్యులు దేవేంద్ర గౌడ్ సీఎం రమేష్ అంటున్నారు. తమకు లభించిన పదవులతో రాష్ట్రానికి దేశానికి సేవలందిస్తామంటున్న సీఎం రమేష్ దేవేంద్ర గౌడ్లతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. రమేష్ అలాగే దేవేంద్ర గౌడ్ వీళ్ళు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మనతో పాటు సీఎం రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకోవాలి. సార్ చెప్పండి, మీరు తొలిసారిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. మీరు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎలాంటి సేవలు చేయదలుచుకున్నారు? ఇది వరకు ఆల్రెడీ నేను సోషల్గా సొంతంగా ఒక ట్రస్ట్ పెట్టి చాలా పేద ప్రజలకు పలు కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఈ అవకాశంతో ఇంకా మీద చాలా బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే పార్టీలో కొంత వ్యతిరేకత అనేది ఏర్పడింది కదా, మీ రాజ్యసభ అభ్యర్థిని కొందరు వ్యతిరేకించినట్టుగా కూడా వార్తలు వినిపించాయి నిన్న నైట్. అనుసరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఖరారు చేయడం జరిగింది. ఎలా వీళ్ళందరినీ కలుపుకొని మీరు ముందుకు? వ్యతిరేకత అనేది నా పైన ఎక్కడ లేదు. అదంతా ఓన్లీ గ్యాసిప్స్, అవన్నీ ఏం లేదు. పార్టీ ప్రతిష్టకి ఎలాంటి కృషి చేస్తారు సార్ మీరు? పార్టీ ప్రతిష్టకు నేను ముందు నుంచి 1985 నుంచి పార్టీ ప్రతిష్ట కూర్చున్నాను. ఇప్పుడు ఈ అవకాశంతో ఈ చిన్న వయసులో ఇది వచ్చింది కాబట్టి నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. తప్పకుండా న్యాయం చేస్తామని కోరుతున్నాను. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, రైతాంగం కానీ ఇలాంటి సమస్యలను మీరు ఎలా రాజ్యసభలో లేవనెత్తారు? నా వంతు తప్పకుండా లేవనెత్తేసి ఇంపార్టెంట్ తీసుకొని ఇది వరకన్నా చాలా జాగ్రత్తగా చేస్తాను. రాజ్యసభ సభ్యుడిగా కొద్దిసేపటి క్రితమే సీనియర్ నేత దేవేంద్ర గౌడ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సార్ చెప్పండి, మీరు తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీ ప్రతిష్టను ఏ విధంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టను పెంచడానికి, అదేవిధంగా అక్కడ కీలకమైన పాత్ర పోషించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ గతంలో పోషించింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా పోషించడానికి నిరంతరం నేను కృషి చేస్తాను. అదేవిధంగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆ యొక్క పార్లమెంటు ఒక వేదికను నేను వాడుకొని వారి యొక్క గొంతును ఇప్పడానికి నా వంతు కృషి చేస్తాను. రైతాంగ సమస్యలు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఏ విధంగా మీరు దేశానికి కానీ ఇలాంటి రాష్ట్రానికి కానీ? ఇప్పుడే నామినేషన్ వేసాం. అక్కడ పోయిన తర్వాత అందరితో కోఆర్డినేషన్ చేసి ఏ విధంగా దాన్ని మనం ప్రస్తావన చేయాలి, ఏ విధంగా పరిష్కారం చేయాలో వాటికి ప్రయత్నం. మీ అభ్యర్థిత్వాన్ని కొందరు పోలిట్ బ్యూరో సభ్యులు వ్యతిరేకించారు కదా సార్? ఇవి మామూలుగా ఉంటాయి. అవన్నీ కూడా అయిపోయింది. రాత్రి అధ్యక్షుల వారు కూడా చెప్పారు. అది ఇప్పుడు ఎట్లా ఇంకా ఫర్దర్ ఎట్లా పోవాలనేది ఆలోచన చేస్తాను. ప్రజా సమస్యలపై రాజ్యసభలో తాను పోరాటం చేస్తాను, అలాగే పార్టీ ప్రతిష్ట కృషి చేస్తానని దేవేంద్ర గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాకేష్, TV5 హైదరాబాద్.